ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనని ప్రారంభించుకుందామా. ప్రార్థన చేసుకుందాం. మోషబ ప్రార్థన. మహాగడును మహోన్నతున ప్రేమ గల మా కన్నతనే కృపగల దేవ, మీ అపారమైన నామానికే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సేవనిగా తండ్రి మీ పాసంలో కూడినందుకు మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. ఇటుగా తండ్రి మీ వాక్యం చదువుతున్నాము. మీ జన బలని శక్తిని జ్ఞానాన్ని తండ్రి చెప్పబోతున్నా. మీ దైవజనం మీ సహాయం తండ్రి. ఈ లైన్ వీక్షించున్న మీ పిల్లలందరికీ దీవించి ఆశ్రయించి కాచి కాబట్టి తండ్రి. ఇంకా తండ్రి ఆనవాళ్ళందరం ముట్టిపడి యేసుక్రీస్తునామమున వేతన పరతండ్రి. ఆమేన్. జయగడ ప్రార్థన. ప్రార్థన పాల్తో మమ్మల్ని దేనికి రోటరీగా తండ్రి. ఈ రోటరీగా తండ్రి వాక్యం చదువుకున్న తండ్రి. వాక్యం తండ్రి ఆన్సర్ కృపణలా చేయండి. రోటరీగా తండ్రి వాక్యం చదువుగా తండ్రి తండ్రి మీద సత్నీకరణ రోటరీగా తండ్రి వాక్యం చదువుతుండగా మన తెలిసిలా చేయండి. వాక్యం చదువుతుండగా తండ్రి వేగజనం లేచిన మేము వాదన చేసింది ఎంతమంది రోటరీగా తండ్రి. ఇంకా తండ్రి రోగులు ముట్టిపోసుకొని వేసుకేసినాం పరమతండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి యోబు గ్రంథము 14వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి సిద్ధపడుతుండగా నాయన తండ్రి, మీ మాటలు వినుటకు నేర్చుకున్నట్టుకు మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, ఎంతసేపునైనా చక్కనటువంటి ఆత్మసమైనటువంటి పరిచర్యలు మమ్మల్ని ముందుకు నడిపించారు తండ్రి. నాయన దానిని ముగించుకున్న ప్రభా, ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన నాయన తండ్రి ముందు కొనసాగించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని దీనిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ పరిచర్యను వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి నాయన ప్రభా, మరి యొక్క సమయంలో తండ్రి మరి లేఖనాలు మేము చదువుతుండగా మీదైనటువంటి సహాయాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి మా యొక్క ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సంఘాలకి నాయన కాపర్లు ఉన్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అలాగే వారికి సహకారులు ఉన్న పెద్దలను, పురుషులను, యవనస్తులను దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి మరి యొక్క సమయంలో యోబు గ్రంథం ద్వారా నాయన తండ్రి మరిన్ని విజ్ఞాన సంగతులు మాకు వినిపించండి, నేర్పించండి. ఆ మాటల అనుసారంగా మా జీవితాలను ఆయన సరిదిద్దుకుని చక్కబెట్టుకుని తండ్రి మీలో ముందుకు నడవడానికి మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. మంచిదైనా ఈ యొక్క సమయంలో యోబు గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం ఈ రాత్రికాల సమయంలో నేర్చుకుందాం పిల్లరా. రాత్రికాల సమయంలో మరి మనం యోబు గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా. ఈ యొక్క సమయంలో యోబు గ్రంథము మరి 13వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఏమో 13వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దానిని విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడును కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు. ఎలా చెట్టుకోవాలి? మీరు కేవలం మౌనంగా నుండుట మేలు. అది మీకు జ్ఞానమని ఎంచబడును. దయచేసి నా మాట వినుడి. నేను ఆడు వ్యాజ్యము నాలకించుడి. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా. ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా. ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా. దేవుని పక్షమున మీరు వాదింతురా. ఆయన
ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? ఒకడు నరులను మోసం చేయనట్లు మీరు ఆయనను మోసం చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదకి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు. మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు. మీ వాదములు మట్టి వాదములు. నేను మాటలాడేదను నా జోలికి రాక మౌనులై ఉండుడి. నా మీదకి వచ్చినది ఏదో అరవకూడదనైనా నేను చదివినప్పుడు వెనకాల చెప్పేటట్టుగా ఉండాలి. అలా నేర్చుకోవాలమ్మా. నా మీదకు వచ్చినది ఏదో అది వచ్చును గాక. నేను ఎందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను? చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇదియు నాకు రక్షణార్థమైన దగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు. నా వ్యాజ్యమును శ్రద్ధగా ఆలకించుడి. నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చోరనీయుడి. ఆలోచించుడి. నేను నా వ్యాజ్యమును సరిచేసుకుని ఉన్నాను. నేను నిర్దోషినిగా కనబడుదునని నాకు తెలియను. నాతో వ్యాజ్యమాడు చూసేవాడు ఎవడైనా నుండి ఎడల నేను నోరు మూసుకుని ప్రాణం విడిచెదను. ఈ రెండు పనులు మాత్రము నాకు తెలియజేయకుము. అప్పుడు నేను నీకు విముఖుడునై ఉందును. నా చెయ్యి నా మీద నుండి తొలగింపుము. నీవు భయము నన్ను బెదిరింపనీయకుము. నీ భయము నన్ను బెదిరింపనీయకుము. అప్పుడు నీవు పిలిచిన ఎడల వచనం 22వ వచనం ఏలుపెట్టి చూడాలి. అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నేను పలికేదను నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు. అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను పలికేదను నీవు నాకు ఉత్తరం ఇమ్ము. నా దోషములెన్ని నా పాపములెన్ని నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము. నీ వేళ నీ ముఖమును మరుగు చేసుకుంటివి. నన్ను ఎలా నీకు పగవానిగా ఎంచుచున్నావు. ఇటు అటు కొట్టుకొని పోవుచున్నా ఆకును నీవు వేధింపనేలా ఎండిపోయిన చెత్తను తరుముదువా. నీవు నాకు కఠినమైన శిక్ష విధించున్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్యముగా నియమించున్నావు. కొండలో నా కాళ్ళు బిగించున్నావు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టి ఉన్నావు. నా అరికాళ్ళ చుట్టూ గీత గీసి ఉన్నావు. మురిగి
క్షీణించుచున్న వాని చుట్టూ మురిగి క్షీణించున్న వారి చుట్టూ చెమ్మట కొట్టిన వస్త్రము వంటి వాడినట్టు చిమ్మట కొట్టిన వస్త్రము ఆడినట్లు వస్త్రము వంటి వాడిని చుట్టూ వస్త్రం తోటి వాడి చుట్టూ గిరిగీసి గిరిగీసి వారిని కనిపెట్టుచున్నావు. కనిపెట్టుచున్నావు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మనం ఇంటిగడులో ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమెన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రికాల సమయంలో కుటుంబపు ప్రార్థనలో మరి దేవతి దేవుడు మరి మనల్ని జ్ఞాపకం చేసుకుని మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి సమయాన్ని బట్టి దేవతి దేవుని స్తుతిస్తూ మరి యోబు గ్రంథము 14 అధ్యాయం ద్వారాగా దేవుడు మనకి ఏమి పాఠాన్ని బోధిస్తున్నాడని అంటే, యోబు గారు యోబు స్నేహితులు దేవుడికి మనుషులకి మధ్య సాతానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు ఒక్కొక్కరు ఏమండి, వీళ్ళందరూ దేవుని గురించి ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా ఉంటున్నారు అన్న విషయాల్ని దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఆ రోజు అప్పటికి వారికి అందినటువంటి జ్ఞానం ఎంత, నేడు మనకు అందుతున్నటువంటి జ్ఞానము ఎంత, అలాగే శ్రమలలో మనం ఎలా వ్యవహరించాలి, నేడు పరిస్థితులు మనం ఎలా తట్టుకోవాలి అని అనేక రకాలుగా అనేక కోణాలుగా దేవుడు మరి మనతో ఈ అధ్యాయం ద్వారాగా మాట్లాడుతున్నారు. కనుక యోబు గారు అడిగినటువంటి తన స్నేహితులందరికీ కూడా మరి యోబు గారు ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నాడు. ఎంత చక్కని మాటలు యోబు గారు పలుకుతున్నారని అంటే, నిజంగా దేవుని గూర్చినటువంటి వాదన, ఆ దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఒక్కొక్కటి బయటపడుతుంది అనమాట. చాలా విజ్ఞాన సంగతులు ఉన్నాయి. మరి మనం ఒక్కొక్కటి నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇదిగో నా కన్ను ఇదంతయు చూసెను. ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులన్నిటిని కూడా నా కన్ను ఇదంతా చూసిందట. మీరుని చూసింది, కీడుని చూసింది. ఎవరిది? యోబు గారు కన్ను. ఏమండి, మరి ఈయనకున్నటువంటి శ్రమలు, ఈయనకు వచ్చినటువంటి కష్టాలు వారికి వస్తే తెలుసును, కానీ వారికి అలాంటివి ఏమి కూడా రాలేదు. కనుక ఆ యోబు గారు ఇదంతా నా కన్ను చూసాను అని అంటున్నాడు. రైట్. నా చెవి దానిని విని గ్రహించున్నది, మీకు తెలిసినది నాకును కూడా తెలిసి ఉన్నదని అంటున్నాడు. ఏమంటున్నాడని ఎదుర్కొండి, మీకు తెలిసింది నాకు కూడా తెలిసి ఉన్నదని అంటున్నాడు. అంటే వారు ఏదో పెద్ద జ్ఞానవంతులు అని అనుకుంటున్నారు కదా, మీకెంత తెలుసు నాకు కూడా అంత తెలుసు అని యోబు గారు తన స్నేహితులు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రతిదానికి సమాధానం చెప్పాలి, కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టాలన్నమాట. ఏమంటున్నాడు యోబు గారు? మీకు తెలిసిందే నాకు తెలిసిందని అంటున్నాడు ఆయన. నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడును కాను. ఏమండి, ఇక్కడ కూడా 12 అధ్యాయం కూడా అంటున్నాడు చూడండి, మీతోనే జ్ఞానం గతించిపోవునా, మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగి ఉన్నది అంటున్నాడు 12వ అధ్యాయంలో. మరలా యోబు గారు మరొకసారి రెక్టిఫై చేస్తున్నాడు అనమాట. ఏమని రెక్టిఫై చేస్తున్నాడు ఆయన? మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడును కాను. నాకు జ్ఞానం తెలుసు, చాలా జ్ఞానం తెలుసు యోబు గారికి. కానీ ఇతనికి వచ్చినటువంటి ఆపదలను బట్టి ఇతను ఏదో తప్పు చేశాడు, ఏదో పాపం చేశాడు కదని వాళ్ళు ఏదో లెక్చర్లు ఇస్తున్నారే కానీ, ఫిలాసఫీలు చెబుతున్నారు కానీ అది సరైనది కాదు అని యోబు గారు తన వాదనని నిరూపించుకుంటున్నాడు. ఏనన్నా చూద్దాం. మీరైతే అబద్ధములు కల్పించేవారు. వీళ్ళందరూ ఎలాంటి వారు అటనాయన? అబద్ధాలు కల్పిస్తున్నారట. అంటే అబద్ధం అని అంటే లేనిది ఉన్నదని చెబుతున్నారు. అబద్ధాలకి జనకుడు ఎవరో? సాతానుగాడు, వీరుగుడు. మీరు అబద్ధం ఆడినప్పుడు మీ స్వభావం అనుసరించి మాట్లాడుచున్నాడు. వాడు మీ తండ్రి, వాడు చిన్ననాటి నుంచి ఏంటంటే వాడు అబద్ధికుడు. ఏనన్నా, వీళ్ళలో కూడా అబద్ధం ఆడేటువంటి వారు ఎవరు సంతానం? ఇప్పుడు అబద్ధం ఆడేటువంటి వారు ఎవరి సంతానము? అదనమాట, దేవుని సంతానము కాదు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని అన్నాడు. సత్యమనగా యేసుక్రీస్తు వారు, ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. కనుక ఈ సందర్భంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక మంచి మాట మనం చదువు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 69వ వచనాన్ని చదువు చూడండి ఒకసారి. ఏమని రాయబడింది? దీన్ని ఎలాగో పక్కన పెట్టుకోండి, ఓ చెయ్యి దాని దగ్గర పెట్టండి. ఒకసారి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 119, 69వ వచనం చూడండి. అక్కడ ఒక మంచి మాట మనకి, అబద్ధాలను కల్పిస్తామంటున్నారు కదా.
చూద్దాం ఆ మాట తీసారా? తీస్తే చదువుతుంది అది 119వ అధ్యాయము 69వ వచనం. మంచి మాట అన్నమాట ఇది. గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు. ఇక్కడ భక్తుడు చూడండి, ఆత్మపూర్ణుడై ఈ పదాన్ని వ్రాస్తున్నాడు. ఏటా పదము? గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు. ఇప్పుడు యోబు గ్రంథంలో యోబు గారి స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఈ మాటను అప్లై చేయండి, ఎలా కనబడుతుందో. గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరించును. పూర్ణ హృదయముతో నీ ఉపదేశాలను నేను ఏం చేస్తానంటున్నాడు? అనుసరిస్తానన్నాడు. ఇప్పుడు యోబు గారి దగ్గరికి ఈ మాట నట్టుకుని వెళ్ళామనుకో, గర్విష్ఠులు ఆయన మీద ఏం చేస్తున్నారనమాట? అబద్ధాలు పలుకుతున్నారు. యోబు గారి స్నేహితులు అందరూ కూడా యోబు గారి మీద ఏం పలుకుతున్నారు? ఇప్పుడు అబద్ధాలు పలుకుతున్నారు, లేనివి మాట్లాడుతున్నారు. అసలు యోబుకి ఎందుకు జరిగింది? యోబు గారి దగ్గరకు వచ్చినప్పుడు మొదట్లో వాళ్ళు ఏం చేశారు? ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అలా మౌనంగా ఉంటే మీకు మేలు ఆయన అంటున్నాడు. అలా చూడు బాబు, మీరు మౌనంగా ఉంటేనే మీకు మేలు. అంతేగాని మీరు మాట్లాడి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు కూడా చూడండి, ఇదేంట్రా ఇతను బైబిల్ ఎలా చెప్పకుండా ఏదో అయ్యి చెప్తున్నాడని మనకి కొంతమంది దైవ సేవకులు చూసినప్పుడు మనకు ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి. వీళ్ళ బైబిల్ని దాటుకుని వెళ్తూ ఉంటుంటారు. అలాగే యోబు గారి స్నేహితులు కూడా ఏం దాటుకుని వెళ్తున్నారు వీళ్ళప్పుడు? వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గర్విష్ఠుల నా మీద అబద్ధములు కల్పించారు, అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశమును. వీళ్ళు ఎన్ని మాటలన్నా సరే యోబు గారు మాత్రము తన కోపంతోనూ ఆవేశంతోనూ బాధతోనూ మాట్లాడడం లేదు. మరి దేంతో మాట్లాడుతున్నారు? ఆత్మావేశంతో మాట్లాడుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోదాం మన యోబు గ్రంథము. మీరైతే అబద్ధములు కల్పించేవారు. ఎన్ని వచనం? 4వ వచనం. మీరైతే అబద్ధములు కల్పించేవారు. మీరందరూ ఎలాంటి వారట? పనికి మాలిన వైద్యులు. ఎలాంటి వైద్యులు అంటున్నాయన? పనికి మాలిన వైద్యులు. వైద్యులు అంటే ఏంటి? రోగాన్ని తగ్గించేవారు వైద్యులు. మరి పనికిమాలి వైద్యులు రోగాన్ని పెంచేవారు అనమాట. ఏమా ఇప్పుడు కూడా నేటి కాలంలో కూడా ఆత్మరోగులు ఎక్కువైపోయారు మనకి. చాలామంది ఆత్మరోగులు తగ్గించడానికి మనకు ఒక దైవ సేవకులు రియల్ గాడ్ మినిస్ట్రీస్ అనేటువంటి ఒక బైబిల్ స్టడీకి సంబంధించినటువంటి గ్రూప్నైనా ఒక ఛానల్నైనా ఆ లైవ్ని యూట్యూబ్ని ఇస్తున్నారు. ఆయన చక్కనటువంటి పాఠాలను బోధిస్తూ ఏమన్నా ఆత్మ సంబంధమైనటువంటి వైద్య రోగులకి ఏమంటే ఉచిత వైద్య శిబిరాన్ని అందిస్తున్నారు వారు. రియల్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక ప్రసంగాలు ఈరోజు అనేక మందిని కదిలిస్తున్నాయి. ప్రియులారా, ఏమండి ఇక్కడ అంటున్నాడు, మీరు అందరూ పనికి మాలిన వైద్యులు, మీరు కేవలం మౌనంగా నుండుట. వీళ్ళు ఎలా ఉండట? మౌనంగా ఉంటే మాకు జ్ఞానం అని ఏదో మాట్లాడావు అనుకోండి, జ్ఞానం ఏం చేస్తుందట? ఏమండి ధనవంతుడు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడట. సామెతల గ్రంథం 28:11 ఉంటుంది మనకు ఆ మాట. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి ఏంటట? తన దృష్టికి తాను జ్ఞానవంతుడు. అలాగే వీళ్ళందరూ కూడా ఎవరో యోబు గారి స్నేహితులు కూడా తమ దృష్టికి తామే జ్ఞానవంతుడు. అయితే వివేకం గల దరిద్రుడు ఏం చేస్తాడో వాళ్ళని పరీక్షిస్తూ ఉంటుంటాడు. ఎవరు పరీక్షిస్తాడట? వివేకం గల దరిద్రుడు. ఇప్పుడు యోబు గారి స్థితి అలాగ ఉంది. వివేకం కలిగి ఉన్నాడు కానీ దరిద్రంగా ఉన్నాడు ప్రస్తుతానికి. ఎందుకనంటే కష్టాలు కన్నీళ్ళు. మీరు ఎంతగా అది పూర్తిగా చూసారా యోబు గారి చరిత్ర? అంటే ప్రారంభం కంటే ముగింపులో ఆయన ఎలా ఉన్నాడు? మరలా పిల్లలతో, భార్యతో, ఏమండి గొర్రెలతో, ఒంటెలతో. అది రేపు మీరు నోట్స్ రాయాలి. ఆ యోబు గారు పిల్లలు ఎంతమంది? నోట్స్, ప్రశ్న, సమాధానం. అలాగే యోబు గారికి ఎన్ని ఒంట్లు ఉండేవి, ఎన్ని గాడిదలు ఉండేవి, ఎన్ని ఎద్దులు ఉండేవి, ఎన్ని గాడిదలు ఉండేవి, అవన్నీ రేపు నోట్స్లో మీరు హోంవర్క్ అనమాట మీకు. చూద్దాం. మీరు కేవలం మౌనంగా నుండుట మీరు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. ఒకడు జ్ఞానవంతుడని మనం చెప్పాలంటే ఎలా ఉంటే సరిపోతుందో తెలుసా? మౌనంగా ఉంటే చాలు. దైవ సేవకులు ఎన్నో మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉండదు నన్ను బట్టి లావరాజు గారు, దైవ సేవకులు రాజు గారు అంటారు, నన్ను దొరబాబు గారు చాలా జ్ఞానవంతుడిని అంటారు అప్పుడప్పుడు. ఎందుకని? మౌనంగా ఉండడం వలన మూఢుడు కూడా జ్ఞానుడిగా ఎంచబడతాడట. ఎవరో మూఢుడు కూడా జ్ఞానవంతుడిగా ఎంచబడతాడు. ఎలాగుంటే? మౌనంగా ఉంటే. వీళ్ళు మాట్లాడకుండా యోబు గారితో పాటు 7 దినాలు మౌనంగా యోబు గారితో పాటు ఎలా ఉన్నారు? యోబు గారి స్నేహితులు కూడా అలా మౌనంగా ఉంటే అసలు ఒరిజినల్ ఏంటో బయటకు వచ్చును. ఇలా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి నాకు ఎక్కువ జ్ఞానం తెలిసేనేమో జోఫర్ గారు, నాకు ఎక్కువ జ్ఞానం తెలిసేమో బిల్దదు, నాకు ఎక్కువ జ్ఞానం తెలిసేమో ఎలిఫాజ్ గారు.
అండి వీళ్ళ ముగ్గురు యోబు గారు మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా ఎలాంటి వారట? పనికి మాలిన వైద్యులు. వైద్యులు. ఇలాంటి వారితో వైద్యం చేయించుకున్నాం అనుకోండి, ఆరోగ్యం ఉంటుందా? ఉన్న ఆరోగ్యం పోతుంది. అంతే. ఏనా? అందుకని కొంతమంది ఆపరేషన్లు చేయించుకోవడానికి భయపడతారు. ఎక్స్పర్ట్ ఉన్నటువంటి డాక్టర్ల దగ్గరికే వెళ్తారు. ఆపరేషన్కి వెళ్తారు. ఇంకా చూద్దాం. దయచేసి నా వాదం వినుడి, నేను ఆడు వ్యాజ్యము నాలకించడి. దేవుని పక్షంగా మీరు అన్యాయవాదన చేయుదురా? దేవుని పక్షంగా మీరు అన్యాయవాదన చేస్తారా? అన్యాయవాదన చేయకండి. ఆయన పక్షంగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతం చూపుదురా? దేవుని పక్షమును మీరు వాదింతురా? ఏమండి? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? ఏటట యోబు గారు ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? నాకులాగే దేవుడు మిమ్మల్ని కూడా చేశాడు అనుకోండి, అది మీకు క్షేమమా? వద్దు. దేవుడు నాకు చేశాడు. నాకు చేసిన దానిని బట్టి మీరు కూడా ఏం చేయాలి? మీరు కూడా ఏం చేయాలి? తెలుసుకోండి. మీరు కూడా జాగ్రత్త పడండి. అంతేగాని నాకు ప్రమాదం జరిగింది కనుక ఈ ప్రమాదం వెనకాల నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని మీరు మాట్లాడొద్దు. మీరు వాదన చేయొద్దు. నా వ్యాజ్యమైన నా గొడవైన నేను దేవునికే చెల్లించుకుంటాను. నేను దేవునితోనే చెప్పుకుంటానని యోబు గారు తన పక్షాన తానే విజ్ఞాపన చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తుల వారు ఉన్నారు. యేసుక్రీస్తుల వారి పక్షాన ఎవరో మాట్లాడలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు అడిగాడు, ఫిలాతు గారు అడిగారు, ఏమని? ఏంటి వీళ్ళ మీద నీ మీద నేరాలు మోపుతున్నారు కదా, నువ్వు ఏం మాట్లాడి పెట్టాను జయగాడు అడగగానే అప్పుడు ఏమన్నారు? నేనేమి మాట్లాడిన అన్నారు. ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన. అలాగే యోబు గారు కూడా, యోబు గారి స్నేహితులు ముగ్గురు, యోబు గారు ఒక్కడే ముగ్గురికి స్నేహితుడు. సమాధానాలు చెప్పాడు ఆయన. వాళ్ళ ముగ్గురు కలిసి ఈయన అడిగితే ఈయన ఒక్కడే ముగ్గురికి సమాధానం చెప్పాడు. ఎంత ఆశ్చర్యమే చూడండి. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఆయన ఎడల మీరు పక్షపాతం చూపుదురా? దేవుని పక్షమును మీరు వాదింతురా? ఆయన మిమ్మల్ని పరిశోధించటం మీకు క్షేమమా? నాకులాగా మిమ్మల్ని కానీ చేశాడనుకో మీకు క్షేమమా? అలా కాదు కదా. లేక ఒకడు నరులను మోసం చేయనట్లు మీరు ఆయనను మోసం చేయదురా? ఏమంటే నాన్న, దేవుణ్ణి మనం ఏం చేయకూడదు? మీరు మోసం చేస్తారా అని మరలా ఎవరిని అడుగుతున్నారు? తన స్నేహితులను అడుగుతున్నాడు. 10వ వచనం, మీరు రహస్యంగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. మీరు రహస్యంగా పక్షపాతం చూపిన ఎడల, ఏంటి పక్షపాతము? రహస్యంగా పక్షపాతము. యోబు ఎలాంటి వాడు, యోబు అలాంటి వాడని మీరు రహస్యంగా ఒకవేళ మీరు పక్షపాతం చూపిస్తున్నారా, అయితే నిశ్చయముగా ఆయన దేవుడే మిమ్మల్ని గద్దిస్తాడు అని అంటున్నాడు యోబు గారు. ఆయన భయము మీ మీదకి రాదా? నిజంగా ఆయన భయము వీళ్ళ మీదకి వస్తే ఎలా ఉంటుంది? యోబు గారు ఎలాగైతే ఎన్నైతే పోయినాయో వారికి కూడా అన్నీ కూడా పోయినాయి అనుకోండి, అప్పుడు దేవుని భయం ఏంటో వారికి అర్థమవుతుంది. ఇంకా అన్నాడు చూడండి, ఆయన మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు. అంటే వీళ్ళు హెచ్చరికలు చేస్తున్నారు కానీ అవి ఎలా ఉన్నాయి? బూడిద సామెతలు. బూడిద అంటే ఈ గాలేస్తే ఎగిరిపోద్ది. వీళ్ళ మాటలు కూడా గాలేస్తే ఎగిరిపోయినట్టుగా మీ సామెతలు ఉన్నాయని ఆయనని యోబు గారు ఏం చెప్తున్నాడు? ఆయన తన స్నేహితులతో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడేదను, నా జోలికి రాక మౌనులై ఉండి. నేను మాట్లాడతాను. ఏమంటున్నాడు మోషబాబు? నా జోలికి రాక ఎలా ఉండాలంటున్నాడు మరలా జయగడు? మౌనై ఉండాలి. ఎలా ఉండాలట? మౌనంగా ఉండాలి అని అంటున్నాడు. నా మీదకు వచ్చినది ఏదో అది వచ్చును గాక. నేను ఎందుకు నా ప్రాణమును ఎరగా చేసుకునేవాళ్ళు? నా ప్రాణం నేను ఎందుకు ఎరగా చేసుకుంటాను? వద్దు. నేను నా ప్రాణం నేను ఎరగా చేసుకొనను కానీ నా ప్రాణమునకు తెగించి మాట్లాడతాను అంటున్నాడు. ఇదండి ఒక యథార్థపరుల్లో ఉన్నటువంటి ఒక గుడ్ క్వాలిటీ ఏంటో తెలుసానని అలా ఎట్టకూడదు. ఒక గుడ్ క్వాలిటీ అలా చూడాలి. ఒక యథార్థపరుల్లో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ ఏంటో తెలుసా? ప్రాణం పోయినా సరే నా ప్రాణానికి తెగించి నేను మాట్లాడతాను అంటున్నాడు ఆయన. అవును, మనం కూడా అలా నిలబడాలి పౌరుషం విషయంలో. ఏంటో తెలుసా? నా ప్రాణం పోయినా సరే నేను మాట మీద నిలబడతాను అంటాడు చూసారా? అలా ఛాలెంజ్ చేసి చెప్పాలన్నమాట. అలా యోబు గారు చెప్పారు, అలా పౌలు చెప్పాడు. మీరు ఎలాగైతే ఉంటారో నేను ఎలా ఉంటానని పౌలు అలా చెప్పాడు అనమాట. అలా మాట్లాడాలన్నమాట. నా ప్రాణాలకు తెగించి దేవుని కొరకు నేను నిలబడతాను, మీరు ఎవరైనా నిలబడగలుగుతారు. అలా ఒక యెహోషువ ఛాలెంజ్ చేశాడు, ఒక పౌలు ఛాలెంజ్ చేశాడు, ఒక పేతురు గారు, ఇలా భక్తులందరూ సవాలు చేశారు. ప్రియులారా, మనం కూడా ఏం చేయాలి? యోబు గారికి ఏం చేయాలి? ఆయన చేసుకున్నట్టు కానీ నా ప్రాణమునకు తెగించి మాట్లాడతాను అంటున్నాడు. వ్యాజ్యం అంటే దేవుని పక్షాన్ని నేను నిలబడతాను, నా ప్రాణాలకు తెగించి మాట్లాడతాను, నాలో ఏమీ లేదు నాయనని
చెబుతున్నాడు చూడండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడట యోబు గారు? ఆయన కొడుకు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎన్నో వచనం చూడండి అది. 15 వచనం 2 మాట. ఆయన సన్నిధిని నా ప్రవర్తన ఏం చేస్తానన్నాడు? న్యాయమని రుజువుపరుతును. ఇది నాకు రక్షణార్థమైనదగును. ఇది కూడా ఎలాంటిదట? నా ప్రవర్తన న్యాయమైనదైతే నాకు ఏం కలగజేస్తుంది అన్నాడు ఆయన? ఇదియు నాకు రక్షణార్థమైనదగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతగింపుడు. భక్తిహీనుడు ఏం చేస్తాడట నాయన? ఆయన సన్నిధికి రాడు. అప్పుడప్పుడు కూడా చూడమ్మా టైం అయిపోతుంది, మీరేంటో ప్రార్థనకు రావట్లేదని ఎవరినైనా అడిగమనుకో, వస్తాంలే అంటారు. కారణం ఏంటి తెలిసేవారు? భక్తిహీనులు గనక రాతగింపరు. మరి భక్తిపరుడైతే ఆహ్వానించగానే పిలవగానే వచ్చేస్తారు ప్రియులారా. అండ్ ఇక్కడ కూడా యోబు గారు అంటున్నాడు, భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతగింపడు. నా వ్యాజ్యమును శ్రద్ధగా ఆలకించుడి, నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరబడి నీడి. నా ప్రమాణ వాక్యాలు మీ చెవులలో పడితే మీరేం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది. ఈరోజు మనం బైబిల్ చదవమనుకోండి, అర్థమవుతుంది మనకి ఎలా మాట్లాడాలో. బైబిల్ చదవకుండా వెళ్ళి మాట్లాడితే అర్థమవుతుంది? అర్థమవుతుంది. మరి అర్థం అవ్వాలంటే బైబిల్ ముందు మనం కొన్ని గంటలు కష్టపడితే ఒక అరగంట, ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏమో ఇక్కడ అంటున్నాడు, నా వ్యాజ్యంను శ్రద్ధగా ఆలకించండి, నా ప్రమాణ వాక్యం మీ చెవులలో పడనీడు. అప్పుడు నా మాటలు మీ చెవుల్లో పెడితే మీరేం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మీ ఆలోచనలకు ఒక రూపం వస్తుంది. మీ ఆలోచనలు రేపపడతాయి అంటున్నాడు పౌలు గారు. ఆలోచించడి, నేను నా వ్యాజ్యమును సరి చేసుకుని ఉన్నాను. ఆలోచించండి, నా వ్యాజ్యం ఏం చేసుకుంటాను అంటున్నాడు యోబు గారు. నేను సరి చేసుకున్నాను అంటున్నాడు. చూడు, ఆ మాటను చూడాలి. 18 వచనం. నేను నిర్దోషినిగా కనబడుదునని నాకు తెలియను. నేను నిర్దోషినిగా కనబడదునని నాకు తెలియను. ఎందుకని నేను నిర్దోషిని నాకు కనబడుతుంది? ఎందుకంటే ఆయన ఏ తప్పు ఏ పాపము చేయలేదు కనుక. తన పిల్లలు చేసినా కూడా నా పిల్లలు చేయలేదు. ఎందుకంటే తన పిల్లలను ప్రతిరోజు యోబు గారు ఏం చేస్తున్నారు తల్లి? యోబు గారు చూస్తున్నారు కనుక. ఎన్నో వచ్చిన మనం ఇప్పుడు 19 వచనం. నాతో వ్యాజ్యమాడి చూసిన వాడు ఎవడైనా నుండి ఎడల నేను నోరు మూసుకుని ప్రాణం విడిచేదను అని అంటున్నాడు. ఏమంటే నా ప్రాణాన్ని కూడా విడిస్తానని అంత ఖండితంగా అంత గట్టిగా చెప్పగలుగుతున్నాడు అని అంటే అమ్మా, తన ప్రాణాన్ని కూడా విడవగలుగుతున్నానని యోబు గారు చెప్పగలుగుతున్నారంటే దాని ప్రధాన కారణం ఏంటి? ఆయన యథార్థ జీవితమే ఆయనకి ధైర్యం వస్తుంది. ఏమంటే ఎవడైనా నుండి నీ ఎడల నేను నోరు మూసుకుని ప్రాణం విడిచేదను. ఈ 2 పనులు మాత్రము నాకు చేయకుము, అప్పుడు నేను నీకు విముఖుడునై ఎందును. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము. ఏమండి, నీ చెయ్యి నా మీద నుండి ఏం చేయమంటున్నాడు? తొలగింపుము అని అంటున్నాడు. ఏమండి, నీ భయము నన్ను బెదిరింపనీయకము. ఏమండి, ఎవరి భయము లేదనుకోండి, మనిషి ఎలా తిరుగుతాడు తెలుసా? ఎచ్చలవిడిగా తిరుగుతాడు. అందుకని మనిషికి ఎవరో ఒకరి భయము ఉండాలి. యోబు గారికి కూడా దేవుని భయం ఉండాలి. కానీ ఈయన అంటున్నారు ఒక మాట, నీ భయము నన్ను బెదిరింపనీయకమంటున్నారు. అప్పుడు నువ్వు పిలిచిన ఎడల నేను ఉత్తరం ఇచ్చేదను, నేను పలికేదను, నీవు నాకు ఉత్తరమిమ్ము. ఏమండి, నేను అప్పుడు పలుకుతాను, అప్పుడు నాకు ఉత్తరం ఇమ్మని అంటున్నాడు. ఇవన్నీ జరగాలంటే దేవుని భయము యోబు గారిలో కూడా ఉండాలి. ఎవరి భయము లేకపోతే ఏమండి, ఎవరి భయము లేకపోతే మనిషి పాపములో ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. కనుక ఎవరో ఒకరి భయం ద్వారా మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి తెలుసుకునేటువంటి వారు ఉండాలి. అప్పుడు నీవు నిలిచిన ఎడల నీకు ఉత్తరం ఇచ్చిన నేను పలికేదని అంటున్నాడు. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా పాపమును నాకు తెలియజేయము. అతిక్రమాన్ని, పాపాన్ని నాకు తెలియజేయమన్నాడు. యోబు గారిలో అతిక్రమాలు పాపాలు ఏమీ లేవు. అయినా సరే అడుగుతున్నాడు, ఒకవేళ ఏమైనా ఉంటాయేమని అడిగితే అప్పుడు మాటలు ఏమని తెలియజేస్తుంది చూడండి. ఆ మాట చదువుతాను చూడు. 24 వచనం. నీ వేళ నీ ముఖమును మరుగు చేసుకుంటివి, నన్నెలా నీకు పగవానిగా ఎంచుచున్నావు. నన్నెలా నీవు ఎలా ఎంచుకుంటున్నాడు అంటే యోబు గారిని పగవాడిగా దేవుడు నన్ను ఎంచుకున్నాడని ఇతను ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. యోబు గారు తన బాధని తెలియజేస్తున్నాడు అనమాట. ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకును నీవు వేధించుదువా?
ఏవండి ఇటు అటుకుని కొట్టుకుని పోతుందనుకో ఆకు, ఆ ఆకుని పట్టుకొని మనం ఏదిస్తామో ఏదించం కదా! మరి దాన్ని ఏం చేస్తాం? ఎండిపోయిన చెత్తను ఎవరైనా తరుముతారా? ఎండిపోయిన చెత్తను ఎవరైనా తరుముతారా? తరమరు కదా! అంటే యోబు గారు తన మాటలు చూడండి. "నీవు నాకు కఠినమైన శిక్ష విధించున్నావు." అది ఇంతకిని. ఎండిపోయిన ఆటిలిని వీటిలిని అంటున్నాడంటే గల కారణం ఏంటంటే, నేను కూడా అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాను. ఇప్పుడు అడుక్కున్నవోడి మీద ఎవడన్నా గొడవ పెడతాడా? ఆ! కాళ్ళు లేనివాడు ఎళ్తున్నాడు. అలాంటి వాడితో ఎవడన్నా పరిహాసం ఆడతాడా? ఎటకారం ఆడతాడా? అంటే యోబు గారి స్థితిగతులు కూడా అలా ఉన్నాయి కదా! అలాంటినైనటువంటి నన్ను ఇన్ని బాధలు, ఇన్ని ఎందుకు నన్ను చుట్టుముట్టినియి అని యోబు గారు తనను తాను ప్రశ్నించుకుంటూ దేవునితో అడుగుతున్నటువంటి మాటలు నాయన. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్యముగా నీవు విధించి ఉన్నావు. ఇప్పుడు యోబు గారికి ఇది జ్ఞాపకం వచ్చిందనమాట. నా బాల్య పాపాలను ఒకవేళ నేను ఏమైనా చేసుంటానంటావా? ఏమ్మా? నా బాల్యకాలపు పాపాలు నేను ఏమైనా చేశానా? అని యోబు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ఒప్పుకోలు చేసుకున్నాడు. నా బాల్యకాలపు పాపను నాకు స్వాస్యంగా నీవు విధించున్నావు. అసలే పసిపిల్లలు బాల్యకాలంలో తప్పులు చేస్తారా? పొరపాట్లు చేస్తారంటే వారు పాపాలు, అపరాధాలు, తప్పులు చేసే అవకాశం బాల్యంలో ఉండదు. కనుక అయినా సరే ఇప్పుడు యోబు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమండి? నీ విధించున్నావు. బొండలో నా కాళ్ళను బిగించున్నావు. ఇప్పుడు చూడండి. ఏమండి? వాస్తవాలు ఎప్పుడొస్తాయనంటే ప్రమాదాలు, ఇబ్బందులు, సమస్యలు, శ్రమలు కలిగినప్పుడు ఏమొస్తాయో తెలుసా? ముత్యాలు బయటకొస్తాయి. ఇదే యోబు గారు అన్నారు. ఇదిగో శ్రమలలో నేను సువర్ణం వలె మారిపోతున్నాను. బంగారంలా మారిపోతున్నానన్నాడు. యోబు గారు ఏమంటున్నాడు ఆయన? బంగారము మారిపోతున్నాను. బంగారంలా మారిపోతానంటున్నాడు ఆయన. ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె మారుదునంటున్నాడు. ఏనాయనా? ఇప్పుడు మనము పరీక్షల్లో ఏవండీ అప్పుడప్పుడు పరీక్షలు జరుగుతుంటాయి కదా! ఆ పరీక్షల్లో మనం కొన్నింటిని పెట్టినప్పుడు ఇప్పుడు మంటలో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మంటలో మనము బంగారం వేసాం. కరిగిపోద్దా బంగారం మంటకే? కరగదు. కానీ ప్లాస్టిక్‌ది ఏస్తే కరిగిపోద్ది. కొన్ని కరగవు. ఇనుము ఏసామనుకో కరుగుతదా మంటలోని? కరగదు. ప్లాస్టిక్ అయితే తురుతుర్రుమని కాలిపోద్ది. అలాగే విశ్వాసం కూడా బంగారంతో పోల్చాడు. యోబు గారి విశ్వాసం అంత గొప్పదని మనం మాట్లాడుకోవడం. చూద్దాం. బొండలో నా కాలు నీవు గీసి ఉన్నావు. నా ప్రవర్తన అంతయు నువ్వు కనిపెట్టుచున్నావు. నా అరికాళ్ళను చుట్టూ గిరిగీసి ఉన్నావు. మురిగి క్షీణించుచున్నట్టు వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రములు వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు. యోబు గారు ఏమంటున్నాడమ్మా? మోషేబాబు, నువ్వు నా చుట్టూ గిరిగీసేసావు కదా, ఇంకేంటి గిరిగీసేసావు కదా అన్న. అవును. ఏమండి? యోబు గారి చుట్టూ కంచి వేశాడు గనుకనే యోబు కుటుంబం అంతా క్షేమంగా ఆయు ఆరోగ్యాలతో ఉంది. కారణం ఏంటి? దేవుడు కంచి వేశాడు గనక. ఇలాగ ఈరోజు కూడా దేవుడు కూడా మనకు కంచి వేస్తున్నాడు. ఎలాగో తెలుసా? స్థానిక సంఘ పరిచర్య ద్వారాగా దేవుడు మనకి కంచి వేస్తున్నాడు. ఈ కంచిలో ఉన్నంతసేపు మనకి దీవెన, ఆశీర్వాదము, బలము, ఆయువు, ఆరోగ్యం ఎప్పుడు తెలుసా? సంఘం ద్వారాగా దేవుడు దైవ సేవకుల ద్వారాగా ఒక కంచిని వేస్తున్నాడు మనకి. పరిచర్య ద్వారా కంచిని వేస్తున్నాడు. ఈ కంచిలో, ఈ పరిచర్యలో మనం ఉంటేనే కంచిలో ఉన్నట్టు లెక్క. ఈ పరిచర్య మనం లేవనుకోండి, కంచిలో లేము. కంచిలో లేకపోతే ఏముంది? ప్రమాదం జరుగుతుంది. చుట్టూ ఇంటికి గోడ ఉందనుకున్నాను, ప్రమాదాలు ఏమైనా జరిగితే జరగవు. ఏదైనా పామైనా, ఏదైనా కుక్కలైనా, ఏమైనా దొంగలైనా, గోడ లేదనుకో ఎవరైనా వచ్చి ఏవైనా పట్టుకుని వెళ్ళిపోతారు కదా! అలాగే దేవుడు కూడా యోబుకు కంచి వేశాడు. యోబుకు కంచి వేశాడు కనుకనే యోబు కుటుంబము దీవెనగా, ఆశీర్వాదంగా ఉంది. కంచి తీశాడు. సాతానుగాడు తీయమంటే దేవుడు కంచి తీశాడు. అప్పుడు బోల్డని విపత్తులు జరిగినాయి. అలాగే దైవ సేవకులు కూడా మనకి ప్రార్థన అనేటువంటి కంచె. సంఘం ద్వారాగా దైవ సేవకులు సంఘ కుటుంబాలకి, సంఘస్థులందరికీ కూడా ప్రార్థన అనేటువంటి కంచి వేస్తూ ఉంటుంటారు. పరిచర్య అనేటువంటి కంచి వేస్తూ ఉంటుంటారు వారు. ఆ కంచిలో విశ్వాసులు ఉన్నంతసేపు వారి కుటుంబాలు వర్ధిల్లుతూనే ఉంటాయి. పరిచర్య అనేటువంటి కంచిని ఎప్పుడైతే వారు దాటారో, పరిచర్య అనేటువంటి కంచిలోనికి ఎప్పుడైతే వెళ్ళలేదో వారి కుటుంబాలు నిలకడగా ఉండవు. వారి కుటుంబాలు సంతోషాలని, ఆనందాలని అనుభవించలేరు అని వాక్యం మనకి
సెలవిస్తున్నాను. కనుక యోబుకి దేవుడు ఎలాగైతే కంచి వేశాడో ఈరోజు దేవుడు మనకి కూడా పరిచర్య అనేటువంటి కంచిని వేశాడు. ఎవరైతే ఈ పరిచర్యలో ఉంటారో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఎవరైతే ఈ పరిచర్య కంచిలో లేరో వారు ఇబ్బందుల పాలవుతారు, సమస్యల పాలవుతారు, అనారోగ్య పాలవుతారు. కనుక ఈ యోబు గ్రంథం 13వ అధ్యాయం ద్వారా దేవుడు మనకి ఏం సెలవిస్తున్నాడంటే, యోబు గారికి దేవుడు ఏం చేశాడు, చుట్టూ బిరిగేసేసాడు. ఇప్పుడు మీకు కూడా కుటుంబంలో మీకు కూడా కొన్ని బిరులు గీస్తున్నాను నేను. ఈ బిరులో ఉంటేనే మీకు ఏముంటుందో తెలుసా? ఇప్పుడు ఇందాక గాలిపటం కొనుక్కున్నా, దానికి దారానికి ఎంత అయింది? 50 రూపాయలు అయింది. ఇందాక అక్క పువ్వులు కొనుక్కుంది, ఎంత అయింది డబ్బులు? ఎంత అయింది? 80 ఒకసారి, తర్వాత మరొకసారి ఎంత? మరొకసారి 70 రూపాయలు. చూసారా? అంటే ఇవన్నీ మీకు ఎందుకు వచ్చినాయి? ఇదిగో ఈ పరిచర్య అనేటువంటి కంచెలో మీరు ఉన్నారు కనుక దేవుడు మీకు ఏది కావాలితే అది దేవుడు మీకును నాకును అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు సంఘం అనేటువంటి సంఘ పరిచర్య అనేటువంటి కంచెలో నేను ఉన్నాను కనుక ఈ రోజుకి నేను కొన్ని దైవమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు నేను పొందుకుంటున్నాను. నా ద్వారాగా మన కుటుంబం పొందుకుంటుంది. మన కుటుంబం ద్వారాగా అనేక కుటుంబాలు ఇదిగో పరిచర్య అనేటువంటి కంచెలో ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలు పచ్చగా చక్కగా ఉంటాయని ఈ రాత్రికాల సమయంలో దేవుడు అందించేటువంటి చక్కటి సందేశం. దేవుడి సందేశాన్ని నేడు మరి మనందరి వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమె చివరిగా నేను చిన్న ప్రార్థన చేస్తున్నామా, టైం ఓవర్ అవుతుంది కనుక ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు ప్రభా. యోబు గ్రంథము తండ్రి 13వ అధ్యాయం ద్వారాగా మీ మనసును మీరు మాకు అనుగ్రహించారు, తెలియజేశారు ప్రభా. ఎన్నో విలువైన మాటలు ఉన్నాయి తండ్రి. ఆ మాటలన్నింటినీ నాయన మేము ఆస్వాదించాలి ప్రభా. ఆ మాటలన్నింటినీ మేము అనుభవించాలి తండ్రి. మా కూర పాటి జ్ఞానంతో తండ్రి నాయన, చిన్నపాటి జ్ఞానంతో నాయన మేము ఆలోచన చేయగలుగుతున్నాం తండ్రి. ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే చక్కగా నాయన మీ మాటలను అర్థం చేసుకున్నవారు ఉన్నారు, తెలుసుకున్నవారు ఉన్నారు, నేర్చుకున్నవారు ఉన్నారు, అణిగిమణిగిన వారు ఉన్నారు తండ్రి. కేవలం కొద్ది మాటలతోనైనా ఒకవేళ మేము అహంకారం కలిగి, ఒకవేళ అతిశయం కలిగి తండ్రి, ఒకవేళ నాయన హెచ్చు కలిగిన గర్విష్ఠులు ఒకవేళ నాయన మాట్లాడుంటే మమ్మల్ని మన్నించండి, క్షమించండి తండ్రి. మరొక పర్యాయం ప్రభా, మీ మాటలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని తండ్రి, మీ ఆలోచనలు ఉద్దేశాలను అనుసారంగా మాట్లాడడానికి నాయన తండ్రి మీ యొక్క సమయోజితమైనటువంటి సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతసేపు నాయన చక్కటి పరిచర్యలు నీ బిడ్డలు నాయన మీరు నాయన నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. బిడ్డలు ఇరువురిని జ్ఞాపం చేసుకున్నాం తండ్రి. అలాగే నాయన మరి నాయన యొక్క సమయం యొక్క పరిచర్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డలైతేనైనా ఈ పరిచర్య కొరకు సమయాన్ని, కాలాన్ని ఇచ్చిస్తున్నారో ప్రభు, వారికి రెట్టింపు దీవెనలతో, ఆశీర్వాదాలతో వారిని నడిపించండి. వారి పరిచర్య కూడా ఎంతకంటే గొప్పగా, చక్కగా, అందంగా, ఆర్భాటంగా చేయడానికి నాయన వారికి తెలివిని, వివేకాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని దయచండి. అలాగే ప్రభు, ఈ రాత్రికాల సభలో మా ఒక ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలను జ్ఞాపకం చేస్తున్నాం ప్రభు. వాటిని దీవించండి, ఆశీర్వదించండి. నేను 2 సంఘాల్లో కాపరుగా, నేను ఉపదేశకులుగా, నాయకులుగా, అధికారులుగా ఉంటూ ప్రభు సంఘాల్లో ముందుకు వెళ్తున్న మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, వారి కుటుంబం మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి సహకారులు ఉన్నటువంటి పెద్దలను బట్టి, పురుషులను బట్టి, యవనస్తులను బట్టి, వృద్ధులను బట్టి, బాలులను బట్టి, నేను అందరిని బట్టి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఈ రాత్రికాల సమయంలో నేను బిడ్డలందరికీ ఆయు ఆరోగ్యాలు అనుగ్రహించండి, మంచి నిద్రను అనుగ్రహించండి. వేకుజామున లేసిన వారి పని పాటలు ముందుకు నడుచుకుంటూ మీ సహాయాలు తెచ్చమని ఇప్పటివరకు జరిగినటువంటి ఈ యొక్క పరిచయను మీరు జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మరొక పర్యాయం ప్రభు మీ సన్నిధిలో కలిసి మీతో మాట్లాడుకుని తండ్రి, మిమ్మల్ని బట్టి నాయన మేము ఆనందపడు, సంతోషపడు, మీ సహాయ సాగరాలు అనుగ్రహించమని ఈ కొద్దిపాటి ప్రార్థన మనోడు నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనోడు మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. ఏనన్నా గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు. సెలవు.